దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కుటుంబ జీవితంలో, ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక భారం మోసుకుపోతూ ఉంటాడు. ఏదో ఒక భారం మోస్తూనే ఉంటాడండి. కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు, తండ్రి ఆ కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటాడు. చదువుకునేటటువంటి పిల్లవాడు ఆ యొక్క చదువు భారాన్ని మోస్తూ ఉంటాడు. ప్రతిదీ కుటుంబంలో ఉన్న యజమానురాలు ఆ ఇంటి భారాన్ని మోస్తూ ఉంటుంది. పిల్లలందరికీ వంటలు వండి పెడుతూ ఉంటుంది. రకరకాల భారాల చేత మనుష్యుడు కృంగిపోతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ కామన్గా ఒక భారం ఉందండి. మనుష్యులందరూ మోస్తున్నటువంటి ఒక భారం ఏంటో తెలుసా? అదే పాప భారం. ఆ భారమును విడిపించుకోవటానికి మన వలన కాట్ల. ఆ పాప భారాన్ని మనం తొలగించుకోవాలి అంటే ఆ పాప భారం నుంచి విడుదల పొంది, విమోచన పొంది మనము నెమ్మదిగా సంతోషకరంగా జీవించాలి అంటే అది మన వలన అయ్యే పని కాదండి. మనకు అసాధ్యం అది. ఆ భారాన్ని తీసివేయాలి అంటే ఒకే ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవాది దేవుడైన యేసు ప్రభు వారి వద్దకే రావాలి. అప్పుడే మనకి ఆ భారం నుంచి విడుదల కలిగి విశ్రాంతి దొరుకుతుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త ప్రజలారా, సమస్త జనులారా, నా యొద్దకు రండి. అమెరికా వాడని లేదు, ఆఫ్రికా వాడని లేదు, ఇండియా వాడని లేదు, శ్రీలంక, పాకిస్తాన్, చైనా అని ఏమి లేదు. ఏ భేదం లేదండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. ఈ పాప భారం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మోస్తూ ఉన్నాడు. అలాగ మోసే ప్రతి వ్యక్తి ఆ భారంలోనే మూలుగుచున్నాడు. ఆ భారంలోనే కృంగిపోతున్నాడండి. ఆ భారము విడుదల కలగాలి అంటే, ఆ భారము నుంచి విమోచన నువ్వు పొందుకోవాలి అంటే యేసు ప్రభు వారి వద్దకు రావాలి. ఆయనే పిలుస్తున్నాడు. నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదేదో అనుసరించండి, మీకు విశ్రాంతి దొరకదండి, మీకు నెమ్మది దొరకదు. ఆ పాప భారాన్ని ఎవ్వరూ తీసివేయలేదండి. ఆ పాప భారం పోవాలి అంటే రక్తము చిందించబడాలి, పరిశుద్ధ రక్తం అయి ఉండాలి, దేవాది దేవుని రక్తం అయి ఉండాలి. అలాంటి రక్తమే మన భారాన్ని కడిగివేస్తుందండి. మనుషులందరి కొరకు అలాంటి పరిశుద్ధ రక్తమును ధారపోసినటువంటి వ్యక్తి, తనను తాను యజ్ఞ పశువుగా వధించుకున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మాత్రమే నీ భారాన్ని తీయగలడు. ఆయన మాత్రమే సమస్త జనుల భారమును తీసివేసి వారికి విశ్రాంతిని కలుగు చేయగలడండి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు నీ పాప భారాన్ని నువ్వు తొలగించుకోకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను పిలుస్తున్నాడు. పాప భారము, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న ఓ సహోదరి, సహోదరుడా, యేసయ్య వద్దకు రండి. ఆయన మీకు విశ్రాంతి కలిగిస్తాడు. ఆయన మీకు విశ్రాంతి కలిగిస్తాడు. ఆయన మీకు విశ్రాంతి కలిగిస్తాడు. యేసయ్య వద్దకు వచ్చి విశ్రాంతిలో ప్రవేశించినటువంటి విశ్వాస వీరులారా, ఆ నిత్య జీవాన్ని చేపట్టే వరకు, దాన్ని మనం స్వతంత్రించుకునే వరకు విశ్వాస యాత్రలో యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. మన యాత్ర కొనసాగించి విజయపదంగా ముగించి నిత్య జీవములో విశ్రాంతిలో ప్రవేశించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.